దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించి తక్కువ ధరకు విక్రయించాలని కోరుతున్నారు. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్పై ఆయిల్ కంపెనీలు ₹3 పెంచాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 3.29, డీజిల్పై 3.14 పెంచారు. అన్ని జిల్లాల్లోని బంకుల ధరల మార్పును గమనించాలని ఏపీఎఫ్పీటీ తెలిపింది. ఉదయం 6 నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ పట్టుల ధరల మార్పులను గమనించాలని బంకు యాజమానులకు ఏపీఎఫ్పీటీ విజ్ఞప్తి చేసింది. అయితే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹110.78కు చేరింది. డీజిల్ 98.90గా ఉండగా పవర్ పెట్రోల్ ₹121.10కు చేరుకుంది. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం వల్ల కూడా చాలా మంచి సుపర్ణం ఉంది. నిజంగా మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఎందుకంటే మోడీ గారు చెప్పిన ప్రకారం ఇక్కడ మన ఎమ్మెల్యే బడ్జెట్ ఎంపీ గారు కానీ, ఎంపీ గారు కానీ, తర్వాత మినిస్టర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కాన్వాయిలు తగ్గించుకుంటాం కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా సుపర్ణం ఉంది. కేంద్రం కూడా ఈ డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల నిత్యావసర సరుకులు అమాంతంగా పెరుగుతాయని అందరికీ తెలిసిన విషయం. కానీ ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలందరూ ఈ డీజిల్ వినియోగం పెరగడం వల్ల తీవ్ర నష్టం జరుగుద్దండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ పెట్రోల్, డీజిల్ ఏదన్నా రేటు తగ్గించే అవకాశం ఉంటే తగ్గించుకోవాల్సింది అందరూ కోరుకుంటున్నామంటే. ఎందుకంటే జిఎస్టీ రూపంలో కానీ వ్యాట్ రూపంలో కూడా తగ్గిస్తే కొద్దిగా పెట్రోల్ మీద డీజిల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కోరుకుంటున్నామాట. ముఖ్యంగా నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎవరు సబ్సిడీ ఇచ్చాను గతంలో. మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో సబ్సిడీ ఇస్తే కూడా రాను రోజుల్లో మంచి సుపర్ణం అని అందరూ కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వినియోగం వల్ల కూడా చాలా వరకు మనకు పొల్యూషన్ తగ్గుద్ది. పెట్రోల్ పెరిగిపోయిందంటే వాడకం కూడా ఎలా పడితే అలా వాడేస్తున్నారండి. చిన్నపిల్లలు, పెద్ద దానికి పొదుపు చేద్దాం అనేది ఎవరికి లేదు. ఇంధనం ఆఫ్ చేయడం అంటే ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రికల్ బళ్ళు తీసుకొని ఈ బళ్ళు ఆఫ్ చేసేయడం కదా చేయాలి. అది పెట్రోల్ కూడా రాదు. అది దాని తోడు చిన్నపిల్లలు కూడా బళ్ళు తోలేస్తారు. బళ్ళు వాడకం కూడా కొద్దిగా చూసి వాడకుండా అవసరం లేకపోయినా బళ్ళు వరకు తిరిగేస్తున్నారు. ఇది దానివల్ల అక్కడ మనకి యుద్ధ వాతావరణం సృష్టించి మనకి భయ ప్రాంతాల్లో గురవుతున్న ఈ రోజుల్లో మనం పొదుపు అనేది పాటించుకుంటే మనం సేవ్ చేసినట్టు. సేవ్ చేసి ₹3 పెరిగింది కదండి, తప్పదండి మరి సేవ్ చేసుకోవాల్సింది. సరేనండి, పర్లేదు, పొదుపు చేసుకోవాలి, తప్పదు. తప్పదండి, పడుతుంది. అలాగే మరి ట్రీట్మెంట్ అవ్వటం తప్పదు. పెట్రోల్ రేట్లు పెరగడం మీ అభిప్రాయం ఏంటంటే? పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల మా అభిప్రాయం ఏంటంటేనండి, మేము మాలాంటి వ్యాపారస్తులకి నష్టం. ఏంటంటే ₹3 పెరగడం అంటే మాటలు కాదు. మాలాంటి సామాన్యుల మీద భారం పడినట్లే. ఈ భారానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంధనం పొదుపు చేయాలి కరెక్టే, అలా అని చెప్పి రేట్లు పెంచేస్తే మరి సామాన్యుడి మీద భారం పడినట్టే కదండి. దానికి వేరే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఏదో ఆదివారం సెలవు అంటున్నారు, అలాంటిది ఇంకోటి. ఆదివారం సెలవు అయినా కూడా అదేమి ఇదో ముందు రోజు కూడా ఇచ్చేసుకుంటారు ఫుల్గా. ఏదో బ్యాటరీ బళ్ళు, ఆ బళ్ళు ఈ వస్తున్నాయి, అలా ఆలోచించాలి. కానీ సామాన్యుడి మీద భారం ఎక్కితే అది కరెక్ట్ కాదు కదండి. మీరు అన్ని పెరిగినట్టే కదండి. నిత్యావసర సరుకులు మధ్య తరగతులకి ఎలాగైనా ఇబ్బంది. ఇప్పుడు ఉల్లిపాయల నుంచి అన్ని రేట్లు పెరుగుతాయి ఆటోమేటిక్ గా. ఇంధన పొదుపు కరెక్టే సార్. ఇప్పుడు ఇంధన పొదుపు అంటే ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు ఉండాలిగా, పొదుపు చేస్తారు. అది ఇప్పుడు ఏ కరెంట్ బళ్ళు అవి కూడా ఇచ్చారు, అవి వాడండి ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ దొరికినంతగా ఛార్జింగ్ పాయింట్లు కూడా పెట్టాయి, అవైలబిలిటీగా వాటికి ఇంత ఏమైనా పెట్టారనుకోండి, ఏమైనా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ పొదుపు ఎలా సాధ్యం అవుతుంది సార్? తెల్లారులు ఇస్తే ఇచ్చేస్తున్నాం. ఇది ఓకే, కొంతవరకు ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ వరకు అంటే ఇది అవుతుంది. కానీ ఇలా మనలాగా తీసుకునే వాళ్ళు, రోజు వారీ చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది సార్. పెట్రోల్ ఇది సమంజసమే. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ₹3 పెరిగిందంట, సమంజసం. ₹5 పెరిగినా తప్పు లేదు ఇప్పుడున్న పొజిషన్ బట్టి. అంటే క్రూడ్ ఆయిల్ ధర బాగా పెరిగిపోయిందంట కదా, అందులో యుద్ధాలు జరుగుతున్న వల్ల ఇప్పుడు పెరుగుతున్న వల్ల తప్పు లేదు. ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాగ ముందు చెప్పి ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా ముందు చెప్పి చేస్తాం, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. చాలా మధ్య తరగతి ఇబ్బంది పడుతున్నారు బాగా. ఈ ఆయిల్ భారం పడిపోతుంది. మధ్య తరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతున్నారు చెప్పాలంటే. పెట్రోల్ ₹3 పెరిగిపోవడం వల్ల మాకు తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది. పెట్రోల్ ఇలా తగ్గిస్తే బెటర్. ఎందుకంటే మేము జొమాటో కాబట్టి ఇలా అటు వెళ్ళి ఇటు తిరగడం ఎక్కువ అయిపోతుంది మాకు. అందుకని కొంచెం ప్రభుత్వం తగ్గించాలని కోరుకుంటున్నాం. సార్ చాలా మంచి విషయం అండి. పెట్రోల్, డీజిల్